రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి 2 స్థానాలకు కూడా ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ వేశారు. అయితే ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి ఎంపికైన సందర్భంగా ప్రస్తుతం వేం నరేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తానని చెప్పి, ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గ సహచరులందరూ కూడా వెన్నంటి నిలిచి నన్ను ముందుకు నడిపించే విషయం లోపల వారు చేసిన సహకారానికి మరొక్కసారి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక ఎన్ని ఇప్పుడు ఎందుకనేటువంటి ఇప్పుడు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించింది పార్టీ, దాని వరకు పరిమితం. థ్యాంక్ యూ. రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి 2 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థి కూడా నామినేషన్ దాఖలు చేయడంతో ముగ్గురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లయింది. అయితే స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఏప్రిల్ 9 తర్వాత వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.